జీవితంలో ఒక్క ఎకరం పొలం, ఆ పొలంలో ఒక ఇల్లు కట్టుకుని, ఆ పొలంలో చెట్లు మామిడి దగ్గర నుంచి అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కూరలు, అన్ని రకాల పూలు పెట్టుకుంటూ, దాంట్లో ఎక్కువ ఎరువులు లేకుండా చక్కగా మంచి ఆహారం స్వీకరిస్తూ, ఆ మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ బతికేయాలన్నది నా కోరిక. కానీ ఓ ఎకరం రూ. 1,00,000 దొరికే రోజుల్లో నేను 1,00,000 నా దగ్గర లేదు. నేను 1,00,000 పెట్టగలను అనుకున్న రోజుల్లో అది 5,00,000 అయింది. నేను 5,00,000 పెట్టగలను అనుకున్న రోజుల్లో అది 10,00,000, 50,00,000 ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఉన్నాయి మారుమూల ఉంటే నేనేం చేయాలి ఇప్పుడు అనంతపురంలోనో లేకపోతే ఏ నెల్లూరు జిల్లా అవతల పక్కన ఉన్నటువంటి ఏరియాలోనో ఏదో మారుమూల ఏరియాలో దొరుకుతాయి ఇవాళకో 10,00,000. నాకు లోన్ అయితే వస్తదో రూ. 10,00,000. కానీ ఆ మారుమూల నేనెళ్ళి ఏం చేయాలా? కాస్త మంచి ఏరియాల్లో అయితే బెటర్ అన్నటువంటి రూట్ ఉంటది. కొంచెం నాకు బెజవాడ అలవాటు కాబట్టి చుట్టుపక్కల జిల్లాల్లో, ఏ కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో. కానీ ఈ 2 జిల్లాల్లో అసలు ఆ దరిదాపుల్లో రేటే లేదు. ఎందుకు చెబుతున్నా అంటే హైదరాబాద్‌లో ఎప్పుడో అనుకున్నా. విజయవాడలో ఇల్లు తీసుకోముందు హైదరాబాద్‌లో తీసుకుందామని ట్రై చేశా. అప్పట్లో ఊరు చివరన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే దోవలో అదేదో ప్రాజెక్ట్ ఒకటి మార్వాడీస్ పెట్టారు. రూ. 32,00,000 ఇల్లు. 200 గజాలు. అది కూడా విల్లా విత్ ఆల్ ఫర్నిచర్. సోఫాల దగ్గర నుంచి, బెడ్‌ల దగ్గర నుంచి జస్ట్ సూట్‌కేస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. గ్యాస్ పొయ్యిలతో సహా అన్నీ ఉంటాయి. కాకపోతే అప్పుడు నాకున్న సాలరీ సిస్టమ్ ప్రకారం 60,00,000 బ్యాంక్ లోన్ అయితే వస్తది. కానీ వీళ్ళు బ్యాంక్ లోన్ కాదు, లోన్‌తో ఇవ్వమన్నారు. క్యాష్ ఇవ్వమన్నారు. క్యాష్ పెట్టి కొనే స్తోమత నాకు లేదు. చాలామంది కొనేశారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది క్యాష్ పెట్టి కొనేశారు. దాంతో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఇవాళ అక్కడ ఒక్కొక్క విల్లా 4,00,00,000, 5,00,00,000 చేస్తుందన్నమాట. ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు హైదరాబాద్‌లో 100,00,00,000 విల్లా పుట్టబోతుందట. రూ. 100,00,00,000 విల్లా. దాదాపు అరెకరం ఉంటదట ఒక్కొక్క విల్లా. ఈ ఈ ప్రాజెక్ట్‌లకి రంగం సిద్ధమైందట. ఏదైతే హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటిది ఇప్పటికే 40-60 కోట్ల రూపాయల విలువైనటువంటి విల్లాలు ఆదిత్య రిజర్వ్ విల్లాస్ గండిపేట దగ్గర ఏర్పాటు చేస్తే, ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లోకి వచ్చేటప్పటికి 100 కోట్ల రూపాయల విల్లా దిశగా అడుగులు పడుతున్నాయట. ఇదివరకు అప్పట్లో 1000 చదరపు గజాల్లో విల్లాలనుకున్నటువంటిది కాస్త అప్పట్లో 50 కోట్లకి అమ్మారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాటిట్లో. ఇప్పుడు తర్వాత అపార్ట్మెంట్స్ ఆ స్టేజ్‌కి వచ్చిన లగ్జరీ అపార్ట్మెంట్స్ రాఘవ, నోవా లాంటి వాళ్ళు డెవలప్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఫేజ్ 2లో ల్యాండ్ ఓనర్‌కి ఈ మేకపాటి ఫ్యామిలీ అట ఎవరో వాళ్ళు కడుతున్నారట. ఆదిత్య వాళ్ళు కూడా కలిపి అంట ఆదిత్య రిజర్వ్ విల్లాస్ అట. ఒక ఎకరంలో కట్టేటటువంటి పరిస్థితి ఉంటదట. 100 కోట్ల రూపాయలట విల్లా. అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడానికి రెడీ అవుతున్నారట.